103 కీర్తన 2-3 వచనాలు మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఇది మనకి కంఠత వాక్యం కదా. చాలామంది పిల్లలు కంఠత వాక్యం చెప్తూ ఉంటారు. మనం కూడా చాలాసార్లు విన్నాము, మనం కూడా పాటిస్తూ ఉంటాం. అయితే మనం చెప్పాలంట, నా ప్రాణమా, నా ప్రాణమా, ఏం చెప్పాలి? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఏం చేయాలి? ఎందుకంట ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఈ రోగము కలగజేసిన వారు ఎవరు? నిర్గమకాండం 15:26 ఏమన్నాడు? నేను ఐగుప్తులకు రప్పించిన రోగములలో. ఎవరు రప్పించారు ఇక్కడ? దేవుని చిత్తం లేని దయ్యం తీసుకురాదండి కదా. దేవుడు రప్పించినటువంటి రోగాలు అవన్నీ అవిధేయత వల్ల వచ్చినాయి కొన్ని, చేసిన పాపము ద్వారా వచ్చినాయి కొన్ని, అతిక్రమం ద్వారా వచ్చినాయి మరి పాపాలు శాపాలన్నీ కూడా. అయితే ఇక్కడ ఆయనకు ఒక పేరుందంట, యెహోవా రాఫా, స్వస్థపరుచు యెహోవా అని ఆయనకు పేరు. అందుకే ఆయన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్వభావమే మనలను స్వస్థపరుస్తుంది, దేవుని స్వభావమే మనలను విడిపిస్తుంది. మరి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడని, స్వస్థపరుస్తాడని మొట్టమొదటిసారి బైబిల్లో మరి పాత నిబంధనలో మనం ఇక్కడనే మనం చూస్తాం, నిర్గమకాండం 15:26. మరి ఇక్కడ నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఎందుకు అంటే మరి ఆయన నీ రోగములన్నిటిని స్వస్థపరుస్తాడని. దేవుడు కేవలం కొన్ని రోగాలనే స్వస్థపరుస్తాడా అమ్మా? చెప్పండి. దేవుడు కొన్ని రోగాలనే, కుష్ఠరోగమును, గుడ్డితనమును కదా, కొన్ని రోగాలు బైబిల్లో ఉన్న కొన్ని వాటికి ఆయన స్వస్థపరుస్తాడా? ఎన్ని స్వస్థపరుస్తాడు? అన్ని రోగములు ఉండండి. ఇప్పుడు మీకున్న తలనొప్పి నుంచి విడుదలనిస్తాడు కదా, మీకున్న కడుపు నొప్పి నుంచి విడుదలనిస్తాడు, కిడ్నీ వ్యాధి నుంచి విడుదలనిస్తాడు కదా, వెముకల్లో సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు చాలా రకాల వైరస్లు వస్తున్నాయి కదా, ఇంకా అనేక రకాల సమస్యలు, చెప్పుకునేటివి కొన్ని, చెప్పుకోలేనివి కొన్ని, అర్థం కానివి కొన్ని, కంటికి కనపడవు కానీ శరీరాన్ని నాశనం చేస్తూ ఉంటాయి. కొంతమంది కర్స్ చేస్తూ ఉంటారు మనల్ని, కొంతమంది కర్స్ చేస్తూ ఉంటారు, శపిస్తూ ఉంటారు. ఇవన్నీ నీ జీవితంలో పని చేస్తూ ఉంటాయి. అవన్నీ కూడా పని చేయకుండా, అవన్నీ కూడా నీ జీవితం నుంచి వెళ్ళిపోవాలి అంటే నువ్వు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. అవి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనం చూస్తూ ఉన్నాం. యెహోవాను సన్నుతించు. తర్వాత 2-3 వచనాలు. 103వ దావీదు కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా. సామెతలు 3వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదువుకుందాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. ఏమనుకోవద్దు? నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దంట. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువయు కలుగును. బ్రదర్, అస్సలు పోవట్లేదు ఈ సమస్య. పాస్టర్ గారు అస్సలు పోవట్లేదండి, అసలు ఈ వ్యాధి పోవట్లేదండి. డాక్టర్ గారు అన్నారు మందు మానే అన్నాడు, ఈయన మానడు. డాక్టర్ గారు చెప్పారు గుట్కాలు మానేయండి అని చెప్పాడు, మానడు. డాక్టర్ గారు చెప్పారు ఇంకా కొన్ని చెడు అలవాట్లునే మానేయమని చెప్పాడు, కానీ మానడండి. డాక్టర్ గారు చెప్పినా వినలేదు, అమ్మ నాన్నలు చెప్పినా వినలేదు, ఆఖరికి వాక్యము, దేవుని మాటలు కూడా చెప్తున్నా వినట్లేదు. ఇంకా నీ దేహానికి స్వస్థత ఎక్కడి నుంచి వస్తుంది కదా? ఈ నోటితో
చాలామందిని శపించావు. కొంతమంది ఉంటారు ఇక పొద్దున్న లేచి సాయంత్రం దాకా మరి శపిస్తూనే ఉంటారు, కానీ వాళ్ళు మంచి చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళు శపిస్తూనే ఉంటారు. ఆ శాపాలు వాళ్ళపైన పని చెయ్యవు. అలాగే ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు అట్లా వచ్చినాయి. మనకి నెమ్మది లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, మనం ఓర్వలేము. ఒకరు బాగుపడితే శపిస్తూనే ఉంటాం, శాపనార్థాలు పెడుతూనే ఉంటాం. కానీ దేవుని బిడ్డలకు అది తగదు. మరి శాపాలు పెట్టే వ్యక్తులు చివరికి ఏమవుతారు? అదే శాపానికి గురైపోతారు. నువ్వు బాగుపడవు, నువ్వు నాశనం అయిపోతావు అని అన్న వ్యక్తి ఆ శాపాలన్నీ కూడా మళ్ళీ వీళ్ళకే వచ్చేస్తాయి. ఎందుకో తెలుసా? ఎందుకంటే కొన్నిసార్లు దేవుని బిడ్డలను టార్గెట్ చేసినప్పుడు అది వాళ్ళకి రివర్స్ అవుతుందంట. హల్లెలూయా. ఒకవేళ నువ్వు నమ్మకంగా దేవుని చిత్తానుసారం నువ్వు ముందుకెళ్తున్నావు, అయితే దేవుడు ఎక్కడ కూడా అపవాదికి చోటు ఇవ్వడంట గెలవడానికి. నీ లైఫ్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావు, విశ్వాసముతో ఉన్నావు, ఇదిగో ప్రతి వాగ్దానమును ఎత్తిపట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఎవరి పక్షంలో ఉంటాడు చెప్పాలి? ఎవరి పక్షంలో ఉన్నాడు దేవుడు? నీ పక్షంలో ఉన్నాడు. నీ ప్రార్థన విన్నాడు దేవుడు. మరి నీ శత్రువు ఏం చేస్తూ ఉన్నాడు? నీ నాశనాన్ని కోరుకుంటా ఉన్నాడు. మరి చివరికి దేవుడు ఏం చేస్తాడు? ఎవరికి విజయం ఇస్తాడు? నీ శత్రువుకి విజయం ఇచ్చాడు అనుకోండి, దానికి అర్థం ఏంటి? నీలో లోపం ఉంది. నీ శత్రువు నీ పైన విజయం సాధించాడు, నీవు రోగివయ్యావు, నువ్వు లేమిలో పడిపోయావు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ప్రార్థనలో నిర్లక్ష్యం చేసావని, లేదంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సామర్థ్యాన్ని నువ్వు వాడట్లేదని. హల్లెలూయా. అందుకే మనము ప్రతి విషయంలో మళ్ళీ ఒకసారి చదవమ్మా, 7-8 వచనాలు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనొద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగజేస్తానంట దేవుడు. మరి ఎందుకు నువ్వు ఇంకా రోగివై ఉన్నావు? అంటే నీలో ఉన్న లోపాన్ని నువ్వు సరి చేసుకోకుండా, నీలో ఉన్నటువంటి సమస్యను నువ్వు వదిలిపెట్టకుండా నువ్వు ప్రవచిస్తే, నువ్వు ప్రార్థిస్తే దేవుడు నెరవేరుస్తాడా? ముందేం చేయాలి? నీ లైఫ్ని నువ్వు బాగా చేసుకోవాలి. నేను లోపాన్ని తీసే. అందుకే ఏమన్నాడు? నిర్గమకాండంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమన్నాడు? దేవుని దృష్టికి ఏం చేయాలంట? న్యాయమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.